హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సుధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. మీ అందరికీ తెలుసా వెయిట్ లాస్లో లో క్యాలరీ డైట్ చేసే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉంటారో? ఎందుకంటే లో క్యాలరీ డైట్లో ఎక్కువ ఎనర్జీని కోల్పోతూ ఉంటామండి ఎవ్రీడే కూడా మనం. దానివల్ల ఏంటంటే త్వరగా టైర్డ్ అయిపోతూ ఉంటాము. స్వీట్ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీనివల్ల మనం లో క్యాలరీ డైట్ని అయితే కంటిన్యూ చేయలేము. ఎవ్రీడే కూడా మనం హై ప్రోటీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల సేమ్ ఎనర్జీ లెవెల్స్ అయితే మెయింటైన్ చేయగలుగుతామండి. సో హై ప్రోటీన్ అనేది మనకి డైట్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది డైట్ పరంగానే కాకుండా మన స్కిన్ గ్లోకి అలాగే హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుందండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఒక ప్రోటీన్ లడ్డూని చూపించబోతున్నాను. ఈ ప్రోటీన్ లడ్డు డైట్లో ఉన్న వాళ్ళే కాకుండా అందరూ తీసుకోవచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్ లడ్డూలో బయోటిన్, బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ బయోటిన్, బి కాంప్లెక్స్ వల్ల స్కిన్ గ్లో వస్తుంది. స్కిన్ గ్లోకి కాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. మనం నార్మల్గా చిన్నపిల్లలకి అన్ని రకాల నట్స్ ఇవ్వాలంటే చాలా కష్టం, వాళ్ళు కూడా తినరు. సో మనం ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. చిన్నపిల్లలే కాకుండా మనం కూడా అంతే కదా. ఎవ్రీడే అన్ని రకాల నట్స్ తినాలంటే 1 డే తింటాం, 2 డేస్ తింటాం, 3 డేస్ తింటాం, 10 డేస్ తింటాం, తర్వాత మళ్ళీ మర్చిపోతాం. సో ఇలా మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుని తిన్నట్లయితే మనకి ప్రోటీన్ అనేది పుష్కలంగా అందుతుంది. సో మనం ఈవినింగ్ స్నాక్ కింద 1-2 లడ్డూలు ఈజీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడైతే వీడియోని పోస్ట్ చేస్తానో అప్పుడు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మనం ప్రోటీన్ బయోటిన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక 1 కప్పు బాదం పప్పు తీసుకున్నానండి. దీన్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎటువంటి గీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మనకి బాదంలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. దీంతో పాటుగా విటమిన్ ఈ, ఒమేగా 3, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటుగా స్కిన్ కూడా మనకి చాలా హెల్తీగా ఉంటుంది మనం బాదం డైలీ తీసుకోవడం వల్ల. సో ఇక్కడైతే మనకి బాదం రోస్ట్ అయిపోయినాయండి. వీటిని ఇక తీసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేను పీనట్స్ 1 కప్ తీసుకున్నానండి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా పీనట్స్ వల్ల అలర్జీ లాంటివి ఏమైనా వస్తాయి అనుకుంటే మీరు పీనట్స్ ప్లేస్లో వాల్నట్స్ని రీప్లేస్ చేసుకోవచ్చండి. వీటిని కూడా ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి పీనట్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి, మరియు మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వీటితో పాటుగా బయోటిన్ అలాగే ఐజోఫ్లయాన్స్ ఉంటాయండి. ఇవి వెయిట్ లాస్కే కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ చేస్తాయండి. మనకి పీనట్స్ కూడా రోస్ట్ అయిపోయినాయండి, మరీ ఓవర్గా అయితే రోస్ట్ అవ్వకూడదు. ఇప్పుడు వీటిని కూడా మనం తీసేసుకుందాము. ఇప్పుడు నేను ఒక 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా మనం ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. సన్ఫ్లవర్ సీడ్స్లో హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వీటితో పాటుగా హెల్తీ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇంకా వీటిలో వైటమిన్ ఈ, B1, B6, ఐరన్, కాపర్, జింక్ ఎక్కువ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్కి, స్కిన్ హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనకి సన్ఫ్లవర్ సీడ్స్ కూడా రోస్ట్ అయిపోయినాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నేను ఒక 1/2 కప్ పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో. పంప్కిన్ సీడ్స్ని ర్యాంక్లో నెంబర్ 1 అని చెప్పొచ్చండి. వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో బయోటిన్, జింక్, DHT బ్లోకర్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే హెయిర్ స్ట్రాంగ్గా, థిక్గా పెరగడానికి, లెంత్గా పెరగడానికి హెల్ప్ చేస్తాయి. మనకి ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ కూడా రోస్ట్ అయిపోయినాయండి. వీటిని కూడా మనం తీసేసుకుందాము. ఇప్పుడు నేను ఒక 3/4 కప్ బ్లాక్ సిజమీ సీడ్స్ తీసుకున్నానండి. వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా త్వరగానే రోస్ట్ అయిపోతాయి. జస్ట్ ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఎక్కువ రోస్ట్ అవ్వకుండా చూసుకోండి. మనకి బ్లాక్ సిజమీ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇవి మనకి హెయిర్ని షేడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయండి. అంటే మనకి గ్రే హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తాయి. అలానే హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. ఇవి వచ్చి బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫుడ్ అండి. ఇవి మనం డైలీ కూడా మన డైట్లో తీసుకోవడం చాలా మంచిది సిజమీ సీడ్స్ని. అలానే డయాబెటిక్ మేనేజ్మెంట్ కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1/4 కప్ వైట్ సిజమీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను.
సిజ్మీ సీడ్స్లో వైటమిన్ బి ఉంటుంది. ఇవి స్కిన్ ఎప్పుడూ గ్లోయింగ్గా ఉంచుతాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల ఇవి స్కిన్ ర్యాషెస్ అవి కూడా తగ్గిస్తాయండి. ఇంకా ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి స్కాల్ప్ ని హెల్దీగా చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ ఫాలికల్స్ ని రెజ్యునేట్ చేస్తాయి. వీటిని కూడా ఒక 2 minutes రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనకి సిజ్మీ సీడ్స్ కూడా రోస్ట్ అయిపోయినాయి. వీటిని కూడా తీసేసుకుందాము. మనకి ఇవన్నీ కూడా కాసేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మనం వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకోవాలి. అన్నీ ఒకసారిగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు, విడివిడిగా గ్రైండ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఫస్ట్ ఆల్మండ్స్ అలానే పీనట్స్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆల్మండ్స్కి అలానే పీనట్స్కి అయితే పొట్టు తీయట్లేదండి. మీరు ఒకవేళ వద్దు అనుకుంటే మీరు కావాలంటే మీరు తీసేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను ఆల్మండ్స్ని పీనట్స్ని అయితే పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను పంకిన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ని కలిపి గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. వీటిని కూడా ఫైన్గా పౌడర్ కింద చేసేసుకున్నాను. ఇప్పుడు బ్లాక్ సిజ్మీ సీడ్స్ను అలానే వైట్ సిజ్మీ సీడ్స్ని కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిలోనే నేను 1 cup జాగరీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్ జాగరీ అండి. ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి షుగర్ కానీ యాడ్ చేయండి. ఇది వచ్చేసి నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఈ జాగరీ గురించి అందరికీ తెలిసిందే కదా. ఇందులో జింక్, ఐరన్ అండ్ సిలీనియం ఉంటాయి. ఇవి మనకి యాంటీ ఏజింగ్కి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు వీటిని కూడా నేను ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో అయితే నేను ఎటువంటి గీ ఏమీ యాడ్ చేయట్లేదండి. జస్ట్ జాగరీ ఒకటే యాడ్ చేశాను. మీకు కావాలంటే కిడ్స్ కోసం అయితే జస్ట్ ఒక 1 tablespoon గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం బాల్స్లో చేసుకోవాలండి. నేనైతే ఇందులో ఇలాచీ పౌడర్ స్కిప్ చేశాను. మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, అసలు ఎటువంటి గీ యాడ్ చేయలేదు కదా, బట్ లడ్డూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అది కూడా 1 cup జాగరీ యూస్ చేశాను అంతే. కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అంతా కూడా. ఇలా మనం అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక సైజ్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. మీకు స్మాల్ యూ కావాలంటే స్మాల్ యూ చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు. మెయిన్ వచ్చేసి కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్డూస్ని. సో ఇలా అయితే నేను మొత్తం లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ హెల్దీ అండి. హెయిర్కి మన స్కిన్కి కూడా చాలా మంచిది. సో తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ కిడ్స్ అన్ని రకాల నట్స్ తినరు కదా మనం ఇచ్చిన. సో ఇలా మనం డైలీ 1-2 లడ్డూస్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు రెసిపీ అయితే ప్రోటీన్ అండ్ బయోటిన్ లడ్డూని. ఇది హెయిర్ గ్రోత్కి మన స్కిన్ గ్లోకి చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.